వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మన యొక్క మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు గారు, అదేవిధంగా మన పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు, మన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, నగర నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క తూప్రాన్ పట్టణంలో ఉన్నటువంటి పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారం. మనకు తెలుసు, ఏప్రిల్ మొదటి వారంలో మన దేశాన్ని ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మనమందరం కూడా ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో మనం నిర్ణయించేటువంటి అవకాశం మరొకసారి వచ్చింది. ఆ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు, తెలంగాణకు మరొక ఎన్నికలు కావు. ఈ దేశంలో మరి ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి, ఎవరి చేతిలో ఈ దేశం భద్రంగా ఉంటుందో మనమందరం కూడా ఆ ఎన్నికలు నిర్ణయించబోతా ఉన్నాం. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా ఒక 5 యాత్రలు తీసుకొని గ్రామాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలను, రైతులను, మహిళలను, యువకులను కలిసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తా ఉన్నాం. 2వ తేదీ సాయంకాలం వరకు కూడా ఈ రకమైనటువంటి 5 యాత్రలు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మరి విజయ సంకల్ప యాత్రతో పర్యటిస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9 సంవత్సరాలుగా అనేక రకాల అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పేదవాడి ఇంటి నుంచి సంబంధించి ఒక టాయిలెట్ కట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టే చంద్రమండలానికి వెళ్ళి భారతదేశం తరఫున చంద్రయాన్ యాత్ర వరకు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది పేదవారికి సంబంధించిన టాయిలెట్ కావచ్చు, పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేసే కార్యక్రమం కావచ్చు, పేదవారి ఇంట్లో వంట గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు. ప్రతి పేదవాడికి గత 3.5 సంవత్సరాలుగా మరి 2 ఉంటే 10 కిలోలు, 3 ఉంటే 15 కిలోలు, 5 ఉంటే 25 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం ఇచ్చే మోడీ బియ్యం కార్యక్రమం కావచ్చు. ప్రతి పేదవాడికి మరి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు విలువైనటువంటి వైద్య సాయం అందించేటువంటి మరి భారత ప్రభుత్వం తరఫున ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ కార్యక్రమం కావచ్చు. అదే కాకుండా ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్ ఇచ్చే కార్యక్రమం కానీ ఈ రకంగా అనేక రకాల కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ప్రతి పట్టణాన్ని అనుసంధానం చేస్తూ జాతీయ రహదారుల నిర్మాణం కానీ, అదేవిధంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి రోడ్స్ కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి వీధి లైట్లు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి పారిశుభ్రత కార్యక్రమం కానీ పూర్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిరోధులు జరుగుతూ ఉన్నది. రైతులకు సంబంధించి ప్రతి రైతుకు మరి సంవత్సరానికి 6,000 చొప్పున 4 నెలలకు ఒకసారి ఈరోజు బ్యాంకులో 3 పైసలు వేయడం కానీ బ్యాంక్ అకౌంట్ లో ఈ రకంగా అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడతా ఉంది. గతంలో మనకు తెలుసు, ఈ దేశంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతల సమస్య ఉండేది. గత 9.5 సంవత్సరాలుగా ఈ దేశంలో శాంతి భద్రతల సమస్య ఎక్కడ కూడా లేదు. ఎవరిని అడిగినా కూడా ఈరోజు మనకు తెలుసు, గతంలో ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, ఎక్కడ చూసినా బాంబు పేలులు, ఎక్కడ చూసినా ఆర్డిఎక్స్లు, కర్ఫ్యూలు, మత కళాలు. ఈరోజు మన దేశంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు లేవు. మన హైదరాబాద్ నగరంలో కూడా సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్కులో బాంబు పేలులు, కోటిలో గోకుల్ చాట్ బండార్లో బాంబు పేలులు, దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవాలయం దగ్గర బాంబు పేలులు. ఈ రకంగా దేశంలో ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఏసైక కార్యక్రమాలు ఉండేవి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దేశంలో పూర్తిగా ఐఎస్ఐ కార్యక్రమాల మీద పూర్తిగా మరి ఈరోజు ఉక్కు పాదంతో అణిచివేయడం జరిగింది. దేశంలో ప్రజలు పూర్తిగా స్పష్టంగా స్వచ్ఛంగా ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛంగా ఉన్నారు. మౌలిక
ఈరోజు నేషనల్ హైవే మనం తీసుకుంటే అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సంతోషంగా మరి అన్ని రకాలుగా ఉంటున్న విషయాలు కూడా మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు దేశ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరొకసారి కావాలని ఇంతకుముందు మన రఘునందన్ గారు చెప్పినట్టు దేశంలో అన్ని సర్వేలలో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో మరోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఈ దేశంలో గెలవబోతా ఉన్నారని మనవి చేస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా ఈరోజు మనము 17 సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. ఏం చూసి అడుగుతారు, ఏం చూపించి అడుగుతారు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అక్రమాలు, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి మోసాలు ఈరోజు తెలంగాణ ప్రజలు ఇక భరించే పరిస్థితి లేకనే మొన్న ఓడించారు. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది గెలిచామని. కాంగ్రెస్ పార్టీ గెలవలే. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఓడించారు. కానీ ఈరోజు నేను మనం చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. ఈ రెండు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు కూడా అహంకారపూరితమైనటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా తొందరదే. ఈ రెండు పార్టీలు గతంలో ఎన్నికల్లో కలిసి పనిచేసినటువంటి పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా భవిష్యత్తులో కలిసేటువంటి పార్టీలు. దీని ఒక పత్రిక రాసింది, ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా ఉండాలంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపడాలని ఆయన కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు కూడబలుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో దెబ్బతీసేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లు గెలుస్తాం. హైదరాబాద్ లో ఎంఐఎం సీట్ ఏదైతుందో అసదుద్దుల వయసులో ఆ సీట్ లో కూడా ఈరోజు సవాల్ చేస్తాము, ఓవైసీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, మరి మెదక్ పార్లమెంటు మనం చూస్తా ఉన్నాం. ఈ మెదక్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం. మెదక్ పార్లమెంటు గతంలో మన టైగర్ నరేంద్ర గారు గెలిచిన విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈసారి ఖచ్చితంగా ఈ సీటు మనం గెలవాలి. ఇక్కడ ప్రధానంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ ఓటేసినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 40 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో. వాళ్ళకు ఉండేటువంటి 3 రాష్ట్రాలు, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు ఉన్నాయి. 4 సీట్లు హిమాచల్ ప్రదేశ్ లో ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు కూడా 4 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. కర్ణాటకలో 2వ రాష్ట్రం, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటకలో కూడా 25 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని విషయం చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్లమెంటులో వాళ్ళు పోయి చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 40 పార్లమెంట్ సీట్లలో ఈరోజు మరి సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు భారతదేశంలో గడిపాడు. ఆయన విదేశాలకు వస్తాడు, టీచర్లు తిరుగుతారు. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేనటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి మరి చుక్కాలు లేనటువంటి నవలాంటి పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోటేసిన, టీఆర్ఎస్ పార్టీ కోటేసిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ తరఫున ప్రధానమంత్రి అయ్యేది లేదు, వాళ్ళ తరఫున పార్లమెంట్ లో పొడిచేది ఉంది. కాబట్టి ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కోటేస్తే ఈ దేశ ప్రజలందరూ కూడా కోరుకున్నట్లుగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి, మన మెదక్ నుంచి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఒక మంచి పరిపాలించే విధంగా మెదక్ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి. నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారు పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థికి ఈ తెలంగాణలో ఈ మెదక్ పార్లమెంట్ నుంచి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తా ఉన్నాం, దేశంలో అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నీతి విద్యార్థులు పనిచేస్తున్నారు. గత 9 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా
నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగింది. దేశ ప్రజలు కోరుకున్నట్లుగా అనేక రకాల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు పరిష్కారం చేసాం. దేశ ప్రజలకు మేలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఢిల్లీ నుంచి మనం ఏదైనా పేద ప్రజలకు పంపిస్తే డిజిటల్ రూపంలో 100 కోట్ల రూపాయలు ప్రజలకు అందే విధంగా మధ్యధనాలు లేకుండా, అవినీతి లేకుండా, రాజకీయమైనటువంటి జోక్యం లేకుండా పేద ప్రజలందరికీ, లబ్ధిదారులందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు అరువులు ధరలు ప్రపంచమంతా పెరిగినప్పటికీ భారతదేశంలో ధరలు పెరగకుండా, పెరిగిన ధరల ఖర్చంతా కూడా, పెరిగిన ధరల భావం అంతా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భరిస్తూ రైతులకు సబ్సిడీ వెచ్చలో 1 ఎకరానికి సంవత్సరానికి 20,000 పరీక్షలకు సబ్సిడీ ఇస్తూ ఈరోజు ధరలు పెంచకుండా రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 గ్యారంటీల పేరుతో గారడీ చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు మోసం చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, 2 లక్షల రూపాయల రైతుల రుణం మాఫీ చేస్తామన్నారు కదా, ఎప్పుడు చేస్తారో చెప్పగలుగుతారని రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నాను. అనేక రకాలుగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చిపోయాడు. ఆయన పార్టీకి గ్యారెంటీ లేదు, ఆయనకు గ్యారెంటీ లేదు, మనకే గ్యారెంటీ ఇస్తారని మళ్ళీ వస్తుంది. ఆయన నాయకత్వానికే గ్యారెంటీ లేదు. ఆయన ఈరోజు 6 గ్యారెంటీల పేరుతో ప్రజలు మభ్యపెట్టి టీఆర్ఎస్ వ్యతిరేక వాతావరణం అనుకూలంగా మలుచుకున్నారు. కానీ మళ్ళీ వస్తున్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి సత్తా, పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు ముందుకు కొనసాగించే సత్తా ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. అప్పటికే రోజు రైతుల రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇచ్చే కార్యక్రమం కావచ్చు, మా మహిళలకు 2,500 రూపాయల చొప్పున నెలకు బ్యాంక్ అకౌంట్ వేసే కార్యక్రమం కావచ్చు, ఏది కూడా అమలు చేసే పరిస్థితి. ఇంకో 2 నెలలు అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో చేతులు చేసే పరిస్థితి. అందుకే మొదలుపెట్టారు. ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కేసీఆర్ ధ్వంసం చేశాడు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నేను అడుగుతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నువ్వు 6 గ్యారెంటీలు ఈ ప్రజలకు ఎన్నికల గురించి చెప్తున్నప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తెలియదా? కేసీఆర్ అంతా అన్యాయం చేసిన తెలియదా? తెలుసు. కానీ ఆ రోజు ఓట్లు కావాలి, ఓట్ల కోసం హామీలు ఇచ్చిండు, గ్యారంటీల పేరుతో ప్రజలను గ్యారంటీ చేసిండు. ఈ రోజు చేతులెత్తి పరిగెత్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సందర్భంగా మళ్ళీ వస్తున్నాను, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని వదలరు, కాంగ్రెస్ పార్టీని గ్రామాలను తిరగని సందర్భంగా మళ్ళీ వస్తున్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుంది. అందుకే వాళ్ళు ఓటు వేసిన మరొకసారి ఒక సీటు గెలిచినా కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఒరిగేది ఏం లేదు. కాబట్టి మీ అందరినీ కోరుతాను, ఈరోజు దేశం బాగుపడాలంటే, దేశ ప్రజలు బాగుండాలంటే, దేశం యొక్క రక్షణ బాగుండాలంటే, శాంతి భద్రతలు బాగుండాలంటే, ఉగ్రవాదం పెరగకుండా ఉండాలంటే, అవినీతి అరికట్టాలంటే, దేశంలో జాతీయ రహదారులు మరింత అభివృద్ధి చెందాలంటే, వ్యవసాయ రంగం బాగుపడాలంటే, దేశంలో పెట్టుబడులు రావాలంటే, మహిళల సంక్షేమం కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మరింత శక్తివంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే మన తెలంగాణ నుంచి కూడా 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా, అందులో మెదక్ పార్లమెంట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మెదక్ ప్రధానికాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ర్యాలీ ముందు పోతురాజపల్లి కమాండ్ వరకు కూడా సాగాల్సింది. కొంచెం 2 వీలర్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇందాక ఏ విధంగా వచ్చినామో ఇక్కడి నుంచి కూడా అదే విధంగా పోతురాజపల్లి కమాండ్ వరకు కూడా వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొంచెం ముందుకెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఒక్కసారి రాష్ట్ర
అధ్యక్షులు గంగాపురం కిషన్ గారికి యజమానులతో స్వాగతం చెప్తా ఉన్నారు. దుబ్బకన్నా వెనకాకెళ్ళి దుబ్బకు దండ వేయండి దండ